ఇప్పుడు మాత్రం రాదని చెప్పటం లేదు కదమ్మా. రిపోర్ట్ చూస్తే ప్రాబ్లం ఏంటనే తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది. మరి మీరు బిజీ అంటున్నారు, మీరు వెళ్ళిపోతే ఇబ్బంది కదా డాక్టర్. ట్రీట్మెంట్ మధ్యలో వదిలేసి వెళ్ళనులేమ్మా. నేను ఇండియాలో ఇంకో 1 మంత్ వరకు ఉంటాను. ఈ లోపే పాప మీతో మాట్లాడేలా చేస్తాను. పాప పలకరింపు కోసం నా వైఫ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంది. మాటొచ్చే అవకాశం ఉందనగానే ఎగ్జైట్ అవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఈ టెస్ట్లు చేయించండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ బేబీ. ఓకే డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాక కలుస్తాం. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడికయ్యా? అడిగేది నిన్నే. ఎక్కడికి? ఏమనుకుంటున్నావే నీ గురించి? మొగుడు బయటికెళ్తుంటే ఎక్కడికి అని అడగడం మొదటి తప్పు. అందులో నువ్వు అడగడం రెండో తప్పు. పెళ్ళాన్ని నేనడక్క ఎవరు అడుగుతారు? నువ్వు పెళ్ళవంటే నేను తెచ్చింది తాగవు, తేనవు. నేను నా సంపాదన అవసరం లేనప్పుడు నువ్వు మాత్రం నాకెందుకు? ఎలా సంపాదిస్తున్నావో చెప్పలేనప్పుడు అదో సంపాదనేనా? అదే, నా సంపాదన మీద గౌరవం లేనప్పుడు నా మీద గౌరవం లేనట్లే లెక్క. నా మీద గౌరవం లేనిదే నా భార్య ఎలా వద్ది? మరి ఇంటికి మాత్రం ఎందుకు వస్తున్నావయ్యా? నేనేమి కానప్పుడు ఈ ఇల్లు మాత్రం ఏమవుద్ది? కొంపదీసి నేను నీకోసం వస్తున్నానన్నా భ్రమలో ఉన్నావా? నేను ఇంటికొస్తుంది నా రెండో కూతురు టీను కోసం. ఏంటయ్యా, ఎప్పుడూ లేని దాని మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చింది? నీ ప్రేమ చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. మనసులో ఉన్న ప్రేమని ప్రేమించాలి, అనుమానించకూడదు. నీలాంటి వాడి ప్రేమను అనుమానించుకు ఇంకేం చేయాలి? నిజం చెప్పు, దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? తండ్రి బిడ్డనేం చేస్తాడే? నా పెద్ద కూతురు ప్రేమనేం చేశాను? పెళ్లి చేశాను. అలాగే నా చిన్న కూతురు టీనా కూడా ఏదోటి చెయ్యాలి కదా. అందుకే బాధ్యత తీసుకున్నాడు నీ మొగుడు. నా ప్రేమని అర్థం చేసుకో డార్లింగ్, అపార్థం చేసుకోకు. ప్రేమలా కాదు, టీను భవిష్యత్తు ఎక్కడో ఎక్కడో ఉంటుంది. అర్థం చేసుకో. వస్తా. ప్రభువా, ఇతని మాటలు ఏం అర్థం కావడం లేదు. ఏదో చేస్తున్నాడని మాత్రం తెలుస్తుంది. ఆయన వల్ల టీనుకే ప్రమాదం రాకుండా చూడు తండ్రి.
ఇదిగో పాలు పట్టు. తాగమ్మా. కొంచెం. ఆ ఆ, గుడ్ గర్ల్. ఇంకొంచెం తాగు. ఇప్పుడు ఇంక నీకేం దిగులేదు. త్వరలోనే నీకు మాట వచ్చేస్తుంది. ముద్దు ముద్దుగా మాట్లాడేస్తావు. హ? ఆ, నువ్వు తాగుతుండు. ఏంటి మేడం, అడిగినా ఇవ్వనివి ఈరోజు అడగకుండానే ఇస్తున్నారు? ఏంటి విశేషం? లవ్ యూ ప్రణయ్. లవ్ యూ సో మచ్. కొత్తగా చెప్పేదేముంది? నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలీదా? నువ్వంటే ప్రేమే, కానీ ఈరోజు ఆ ప్రేమ హద్దులు దాటిపోయింది. నీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఎందుకో అంత ఆనందం? ఈ ప్రణయ్ గాడు అంత మంచి పని ఏం చేశాడబ్బా? బంగారం గురించి నాకన్నా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు కాబట్టేగా ఈరోజు డాక్టర్ గారిని కలవగలిగాం. అదా, అది నేను నీకు ఇచ్చిన మాట. నా భార్యకి నేను ఇచ్చిన మొదటి మాట. మరి నిలబెట్టుకోవాలి కదా. నిజంగా నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈసారి బంగారానికి షోర్గా మాట వస్తుందన్న నమ్మకం కూడా వచ్చింది. ఆ మాట కోసమే కదా ఇన్ని రోజులుగా నువ్వు ఎదురు చూస్తుంది. అవును, తనకి మాట రావాలి. తన ముద్దు ముద్దు మాటలు నేను వినాలి. నా మేనకోడలు నన్ను మావయ్య అని పిలిస్తే నాకు వినాలని ఉండదా? పిలుస్తుంది. నిన్ను మామయ్య అని పిలుస్తుంది. బోలెడని కబుర్లు చెప్తుంది. దాని మాట ఈ ఇంటికి ఒక పండగ అవుతుంది. బంగారానికి మాట వస్తుందంటేనే నీ మొహం ఇలా వెలిగిపోతుంది. ఇక నిజంగా మాట వస్తే ఆ ఊహకే నా మనసు గాల్లో తేలిపోతుంది. ఈవినింగ్ రిపోర్ట్స్ చూడగానే డాక్టర్ గారు బంగారానికి మాట ఎప్పుడు వస్తుందో చెప్పేస్తారు. నా జీవితంలో ఇంత ఆనందాన్ని నేనెప్పుడు అనుభవించలేదు. నాకింత ఆనందాన్ని ఇచ్చిన నీకు నేనేమివ్వగలను? ఏమిస్తావు? ఏమివ్వను? అడగకుండా నువ్వేమిచ్చినా బాగుంటుంది.
నువ్వు తుపాకీ పేల్చడం తుస్సుమనడం మామూలు అయిపోయిందమ్మా. ఇప్పుడు రాకూడని అవకాశం వాళ్ళకు వచ్చింది. ఆ ఆపరేషన్ జరిగి ఆ బొడ్డదానికి నోరొచ్చిందంటే మావయ్య ఆ టెన్షన్ పెట్టుకో. ఈడ నరాలు నూలు దారాలు తెగిపోయినట్టు తెగిపోతున్నాయమ్మా. నా లైఫ్ లో కూడా ఫస్ట్ టైం ఇంత టెన్షన్ పడుతున్నాను. తీగ తెగితే వీణకి తీగ తగిలించినట్లు గొంతు పోతే గొంతు మార్చడం ఏంటమ్మా? మన కర్మకి కొత్తగా వచ్చిందంట ఆ పద్ధతి. ఇప్పుడు దానికి మాట వస్తే నా కలలన్నీ కళ్ళలైపోతాయి. ఆస్తి కోసం నేను పడ్డ కష్టం అంత నాశనం అవుతుంది. అసలు ఆ ఆస్తి నాది కాకుండా పోతుంది. నువ్వు ఆస్తి గురించి ఆలోచిస్తున్నావు. ఆ బుడ్డదాని పుణ్యమా అని మనందరం జైల్లో కూర్చోవాలి. అదే ఏం చేద్దామో చెప్పు మావయ్య. ఈ ప్రమాదంలోంచి బయటపడ్డానికి ఏదైనా దారుంటే చెప్పు. ఆస్తి ఆస్తి అని ఆశ పెట్టి చివరికి జైల్లో కూర్చోబెట్టేలా ఉందిగా. ఏంటి మాట్లాడో? హ, ఇంకా మాట్లాడిందమ్మా. ఏం చేయమంటావో చెప్పు. ప్రేమ అన్నని చంపు అంటే చంపా, మీ అక్కని చంపు అంటే చంపా. ఇప్పుడు గొంతొస్తే తేడా వస్తుంది అంటే చెప్పు, ఆ బుడ్డదాన్ని కూడా నరికి పారేస్తా. ఎవరిని చంపితే మనకి టెన్షన్ పోద్దో చెప్పు. ఎవడి తల తెగితే మనం ప్రశాంతంగా ఉంటావో చెప్పు. అసలు ఈ తలనొప్పంతా తెచ్చింది ప్రణయ్ కాబట్టి వాణ్ణే లేపేయమంటావా చెప్పు. ఆ, ఆ, అంటే ఏదో ఫ్లోలో అలా. టైం ఇవ్వు మావయ్య, ఆలోచించి చెప్తాను. అంటే ఏంది అర్థం? తోడబుట్టినోడిని కూడా ఓరయ్యో ఓబులేసా ఓరయ్యో. ఓరయ్యా ఓబులేసా. ఇప్పుడు పెళ్లి లేకపోతే నష్టం లేదు గాని నువ్వు ఈ పక్కకి రామాకరా. ఒరేయ్ నేను చెప్పేది కాస్త వినరా. నీకు దండం పెడతా గాని నీకు ఈ పెళ్ళి వద్దురా. బతుకుంటే బాతులు కాసుకొని బతకొచ్చు. వామ్మో వాయో వద్దురయ్యా, నువ్వు ఆడనే ఉండు. ఓ దీంతో పెళ్లి చేస్తే తేడా వస్తే నన్ను నా కొడుకునైనా సంపదో. హ, అమ్మో, ముందు జాగ్రత్త పడితే మంచిది. కనీసం వారసుడన్నా మిగులుతాడు. అక్క 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 ఇలా ఉన్నావు అక్క? బాగున్నాను. బంగారం నీ డ్రెస్ భలే ఉంది. ఏరా మీ అక్కన అలా బయట నుంచోబెట్టి మాట్లాడతారా? ఏమ్మా ఇదేనా రావడం? అవునమ్మా. ఏరా బంగారం నన్ను మర్చిపోయావా? ఏమ్మా అల్లుడు గారు రాలేదా? ఆయన వేరే పని మీద వెళ్ళారమ్మా. అవునా? రా రమ్మా. పద. కూర్చోమ్మా. నువ్వు పిల్లలతో మాట్లాడుతూ ఉండు, ఇప్పుడే వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. ఇప్పుడు నాకేమొద్దు, నువ్వు ఇలా కూర్చోమ్మా. రా. నా బిడ్డకేదైనా తినిపించుకోవాలని నాకుంటుంది కదమ్మా. నీ చేత్తో పెట్టింది తినే కదమ్మా నేను ఇంత దాన్నయ్యాను. నీకొక సంతోషకరమైన విషయం చెప్పాలని బంగారాన్ని తీసుకొచ్చాను. అవునా? ఏంటది? మన బంగారానికి మాట రావాలని డాక్టర్ గారికి చూపించాం. అవునా? ఏమన్నారమ్మా? మాటలు వస్తాయంటనా? చెకప్ చేశారమ్మా. రిపోర్ట్ సాయంత్రం వస్తాయి. దాన్ని బట్టి మన బంగారానికి ఆపరేషన్ ఎప్పుడనేది డిసైడ్ చేస్తారు. ఆపరేషన్ చేస్తే బంగారానికి మాటలు వస్తాయి అక్క? వస్తుందిరా. అయితే బంగారం కూడా బోల్డ్ అని మాటలు చెప్పబోతుందన్నమాట. అవునరా. ఎన్ని రోజులు తనలో దాచుకున్న మాటలన్నీ చెప్పేస్తుంది. మా బంగారం ముద్దు ముద్దు మాటలు వినే రోజు దగ్గరలోనే ఉందన్నమాట.
మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకన్నా ముందు నిన్ను పలకరించేది మన బంగారమే. ప్రభు త్వరగా ఆ రోజు రప్పించయ్యా. ఆ, అవునమ్మా, నాన్నెక్కడా? ఇప్పుడెలా ఉంటున్నారు? ఇంత సంతోషకరమైన వార్త చెప్పిన నా బిడ్డకి ఇప్పుడు ఆ సచ్చినాడి గురించి చెప్పి బాధ పెట్టడం ఎందుకో? ఏంటమ్మా అలా డల్ అయిపోయావు? ఏమైంది? అక్క, నాన్న మీ నాన్న తాగడం తిట్టడం దానికి తెలియందే సర్లేమ్మా, ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఈ మాట నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. ఇంక మేం బయలుదేరుతాము. అదేంటమ్మా, ఇంటి దాకా వచ్చి ఏం తినకుండా ఎలా వెళ్తావు? బంగారానికి మాట వస్తుంది అన్న ఆనందంలో నాకేమీ తినాలనిపించటం లేదు, తాగాలనిపించటం లేదు. అంతేలే, ఎన్ని రోజుల ఆ ఎదురు చూపుకి ఈ రోజుకి మన కోరిక తీరబోతుందన్నమాట. అక్క, మేము హాస్పిటల్కి వస్తాం. అందరూ హాస్పిటల్కి వెళ్తే ఏం బాగుంటుంది? కావాలంటే ఆపరేషన్ రోజు వద్దుర్లే. వస్తామమ్మా. సరే, నేను వస్తానుండు. పద. బంగారం, ఎప్పుడు మౌనంగా రావడం వెళ్ళడమేనా? ఈసారి మాత్రం మాటలతో రావాలి, సరేనా?